ఇక మఖా నక్షత్రంలోని రెండవ పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే, రెండవ పాదంలో జన్మించిన వారు సాధారణంగా నిజాయితీగా సంపాదిస్తారండి. న్యాయాన్ని ఎక్కువగా నమ్ముతారు. అధర్మం వైపు చూడరు. అయితే వీరి జీవితంలో చెవికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో కానీ, కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో కానీ బాధపడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండవ పాదంలో జన్మించిన వారికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయండి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఊగిసలాడరు. దాని మీదే నిలబడతారు. తీసుకున్న నిర్ణయాన్ని, అభిప్రాయాలను అంత త్వరగా మార్చుకోరు. అలంకరణ అంటే కొద్దిగా ఎక్కువగా ఇష్టం అండి. ఈ మఖా నక్షత్రంలో రెండవ పాదంలో జన్మించిన వారికి కూడా బాల్యంలో శుక్రదశ ఉంటుంది కాబట్టి కళారంగం వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారండి. సినిమాలు ఎక్కువగా చూడటం కానీ, లేదా ఆడవారైతే అందరూ కాకపోయినా కొందరు మేకప్లు వేసుకోవటం కానీ, రీల్స్ చేయటం కానీ, సినిమాలకు ఎక్కువగా వెళ్ళటం కానీ, సినిమాల్లో నటించాలి అనుకోవటం కానీ, షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువగా చూడటం కానీ, ఇలాంటి రంగాలలో కళారంగానికి సంబంధించిన వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారండి. రెండవ పాదంలో జన్మించిన వారికి 24 సంవత్సరాల వరకు సుఖంగా సాగిపోతుందండి జీవితం. తక్కువ బాధ్యతలతో, ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ లేకుండా హుషారుగా ఉండగలుగుతారు 24 సంవత్సరాల వరకు, అంటే యవ్వన సమయం వరకు. 24 సంవత్సరాల నుండి 47 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా జీవితంలో కాస్త అభివృద్ధిని చూస్తారు. వృత్తి వ్యాపారాలలో స్థిరపడతారు. వివాహాన్ని చేసుకోగలుగుతారు. పిల్లల్ని కంటారు. కానీ ఈ సమయంలోనే బాధ్యతలు బాగా పెరిగిపోతాయి. జీవితంలో గుణపాఠాలను నేర్చుకుంటారు. జీవిత పాఠాలను నేర్చుకుంటారు. 47 నుండి వచ్చే 18 సంవత్సరాలు అంటే 65 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహుదశ జరుగుతుందండి మీకు. కాబట్టి ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలు, పనుల్లో జాప్యం జరగటం కానీ, ఆరోగ్యం సరిగ్గా బాగోలేకపోవటం కానీ, లేదా పిల్లలపైన ఎక్కువగా ఖర్చు చేయవలసి రావటం కానీ, కుటుంబం కోసమే మీ కష్టార్జితం మొత్తం వెళ్ళిపోవటం కానీ ఇదంతా జరుగుతుంది 65 సంవత్సరాలు వచ్చేంత వరకు. 65 సంవత్సరాల తర్వాత వృద్ధాప్య జీవితం అనేది చాలా సుఖంగా ఉంటుంది. కొన్ని నక్షత్రాల వారేమో యవ్వనంలో బాగా సంతోషిస్తారు, యవ్వనంలో బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ వృద్ధాప్య సమయం వచ్చేసరికి వారికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మఖా నక్షత్ర జాతకులకి మాత్రం ఈ రెండవ పాదంలో జన్మించిన వారికి 65 సంవత్సరాల తర్వాత, పెద్దవారైన తర్వాత వృద్ధాప్య జీవితం అనేది సుఖంగా సాగిపోతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.